ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని నేను ఈ వీడియోని చేస్తున్నాను. మాకు లక్కీ డిప్‌లో ఈ సేవ వచ్చింది. అష్టదళ పాద పద్మారాధన సేవ. అసలు ఈ సేవ ఎలా ఉంటుందో కూడా తెలీదు. మేము ఈ సేవకి వెళ్ళి వచ్చే వరకు అసలు కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ సేవ ఉందని కూడా తెలీదు. అందరికీ తెలిసేలా మాకు తెలుసు. అంటే సుప్రభాతం, తోమాల సేవ, నిజపాద దర్శనం, అభిషేకం ఇంతవరకు మాత్రమే తెలుసు. అన్ని సేవల కన్నా ఈ సేవ టికెట్ కాస్ట్ కూడా ఎక్కువ. అప్పుడు కూడా అర్థం కాలేదు. తెలుసుకుంటే కొంచెం క్యూరియాసిటీ స్వామిని ఎలా చూడాలి? అంటే ఎక్కువ మంది ఉండి ఆ గుంపులో మనం స్వామి కనపడతారా? ఎక్కడి నుంచి చూడాలో? ఇలా సేవకు వెళ్ళే వరకు డౌట్స్ వస్తూనే ఉన్నాయి. మేము ఈ సేవ గురించి, మా ఎక్స్‌పీరియన్స్ గురించి డెఫినిట్‌గా మీతో షేర్ చేసుకోవాలని. ఎందుకంటే మాలా ఈ సేవ గురించి తెలియని వాళ్ళు కానీ, ఒకవేళ ఈ సేవలో పిక్ అయితే ఎలాంటి అనుభూతి చెందుతారో తెలపాలని ఈ యూట్యూబ్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ సేవ పిక్ అయ్యాక మేము తిరుపతి ప్రయాణం అయ్యే ముందు వెంకటేశ్వర స్వామి వారు మాతో అన్నీ ఇలా చేయించారు. మాకదొక్కటే తెలుసు. ఈ సేవ వారానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అది మంగళవారం మాత్రమే. ముందు రోజు సోమవారం అమ్మవారి గుడి అంటే తిరుచానూరులో ఈ సేవ జరుగుతుంది. అసలు స్వామివారికి ఏ కైంకర్యాలైతే జరుగుతాయో అన్ని కైంకర్యాలు తిరుచానూరులో అమ్మవారికి జరుగుతాయన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే మీకు గనక ఈ సేవ వస్తే ఇలా చేసుకోండి. కొండపై స్వామికి ఏవైతే కైంకర్యాలు జరుగుతున్నాయో అవన్నీ అమ్మవారి గుడి అయిన తిరుచానూరులో కూడా జరుగుతాయి. మాకైతే ఎవరూ ఇలా చేసుకోండి అని చెప్పలేదు. ఎక్కడ చూడను కూడా లేదు. ఎవరూ ఇలా చేయలేదు అంటే స్వామి దగ్గరుండి చేయించారని మనసుకు అనిపించింది. ఈ సేవ కూడా అమ్మవారి గుడిలో జరుగుతుంది. వారానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఇది గూడా. అది సోమవారం. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సోమవారమేమో అమ్మవారి గుడి తిరుచానూరులో. మంగళవారమేమో కొండపైన తిరుపతిలో స్వామికి. ఈ సేవ మీకు 3 నెలల ముందుగా పిక్ అవుతుంది. అంటే ఇప్పుడు మార్చి నెల అనుకుంటే జూన్‌వి రిలీజ్ చేస్తారనమాట. ఒకవేళ పిక్ అయితే మనకి ముందుగా 3 నెలలు గ్యాప్ ఉంటుంది అన్నీ బుక్ చేసుకోవడానికి. ఈ అమ్మవారి సేవ కూడా ముందుగా ఓపెన్ చేయరు. ఎందుకంటే ఈ సేవ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ టీటీడీ యాప్‌లోనే అమ్మవారి సేవలు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ అష్టదళ పాద పద్మారాధన అయ్యవారిది వచ్చింది అంటే అమ్మవారిది సోమవారం కాబట్టి ఆ టైంని చూసుకొని మీరు 1 వీక్ 10 డేస్ ముందు రిలీజ్ చేస్తారు. సోమవారం నాడు బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అమ్మవారి యొక్క అష్టదళ పాద పద్మారాధన సేవ ఎలా చేస్తారో తెలుసుకుందాం. టెంపుల్ లోపలికి నార్మల్‌గా అన్నట్టుగానే వెళ్తాము. గర్భగుడి అవతల అమ్మవారు లోపల ఉంటే ఆ గడపకి ఇవతల కూర్చోబెడతారనమాట. ఇవి కూడా లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. 100 టికెట్స్ లోపలనే ఉంటాయన్నమాట ఈ టికెట్స్. సో, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ముందు బుక్ చేసుకుంటే ముందెళ్ళి కూర్చోవచ్చనమాట. ఇక్కడ ఏ రకంగా పిలవరు. మనం టికెట్ ఇచ్చి లోపలికెళ్ళి కూర్చోవడం అనమాట. అక్కడ పూజారి గారొచ్చి అష్టోత్తరం చదువుతూ ఉంటారు. ఎలా చదువుతారంటే ఒక్కొక్క నామాన్ని చాలా నిదానంగా చదువుతారు. అలా చేయటాన్ని అమ్మవారు ఇష్టపడతారట. అలా ఆ సేవకు ఆ టికెట్ ధర వచ్చేసి రూ. 300 ఒక్కొక్క మనిషికి. అక్కడ అమ్మవారికి ఎదురుగా ఆ మండపంలో 15-20 నిమిషాల పాటు కూర్చోబెడతారు. తదేకంగా ఆ అష్టోత్తరాన్ని వింటూ, అమ్మవారిని చూస్తూ, ధ్యానిస్తూ ఉండిపోతాం. ఆ తర్వాత అందరికీ కుంకుమ పంచిపెడతారు. నేను అమ్మవారికి బట్టలు తీసుకువెళ్ళాను. చీర తీసుకువెళ్ళానండి. అసలు ఈ సేవ ఎన్ని గంటలకు చెప్తాను. ఉదయం 6 నుంచి 6:30 వరకు అనమాట. ఆ రోజు అమ్మదయ్యనో ఏమో నేను తీసుకెళ్ళిన చీర అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళిపోయింది. నా ఆనందం అయితే అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఏ చీరలు తీసుకొచ్చినా కూడా రూ. 1000 లోపల చీరలన్నీ కూడా ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలనమాట. సో, నేను ఆ రోజు తీసుకెళ్ళిన చీర చాలా తక్కువ చీర రూ. 300 చీర. అసలు లోపలికి తీసుకెళ్ళొచ్చని గాని తీసుకెళ్దాం. ఏదైతే అదవుతుంది. అమ్మ దయ ఉంటే లోపలికెళ్ళిపోతుంది. లేకపోతే మధ్యలో ఆగిపోతుంది అని అనుకున్నాను. కానీ అమ్మ తలుచుకుంటే తన భక్తురాలి కోరిక ఎలా అయినా నెరవేరుస్తుంది అనటంలో ఇంతకు మించి అయితే నిదర్శనం అయితే నాకు తెలీదసలు. కనిపించలేదసలు. లోపలికి తీసుకువెళ్ళాను. పూజంతా అయిపోయిన తర్వాత నేను అర్చకుల ఇచ్చాననమాట. అమ్మవారికి బట్టలు అంతే చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ ప్యాకెట్ అన్నీ అందులో పెట్టి నేను ఇవ్వటం జరిగింది. అలా ఆయన తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టారండి. అస్సలు మామూలుగా లేదు ఆనందం. ఎందుకంటే ఈ చీరలు ఇక్కడి దాకా తీసుకురాకూడదు. 10,000, 15,000 అయితేనే తీసుకురావాలి. అయితే మిగిలినవన్నీ కూడా ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి అని అన్నారు. మాకు ఆ విషయం తెలీదు. అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఆఫీస్ వాళ్ళు వచ్చి మన కోసమైతే తీసుకోరు. మాకు మరి సేవ ఉంది వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కాక నేనైతే పట్టుకెళ్ళిపోయాను.
మొత్తానికైతే అనుకున్న ఎలా జరిగింది, ఎలా అయితే అలా మొత్తానికి అమ్మవారి దగ్గరికైతే పాదాల చెంతకు చీర వెళ్ళిపోయింది. అలా ఒక్కసారి అమ్మవారిని దగ్గర నుండి ఈ సేవ చేయించినందుకు మనస్ఫూర్తిగా అలా దండం పెట్టుకొని అలా బయటకొచ్చామనమాట. మన ఏడుకొండలవాడు వెంకటరమణుడు ఈ సేవ అష్టదళ పాద పద్మారాధన సేవ. టికెట్ కాస్ట్ వచ్చేసి మనిషికి రూ. 1250. 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఈ టికెట్ ఉండదు. పేరెంట్స్‌తో పాటు లోపలికి వెళ్ళొచ్చు. 12 సంవత్సరాలు దాటితే ఈ సేవకు తీసుకెళ్ళలేం. ఈ సేవకు 60 మంది మాత్రమే ఉంటారు. ఈ సేవకు టికెట్స్ కావాలనుకుంటే విడిగా శ్రీవాణి ట్రస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఈ సేవకి టికెట్స్ తీసుకోవచ్చనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 11,000 ఉంటుంది. ఈ సేవకి రిపోర్టింగ్ టైం వచ్చేసి ఉదయం 4 గంటలకు. సేవ స్టార్ట్ అయ్యేది 5 నుంచి 6 వరకు మార్నింగ్. ఈ రిపోర్టింగ్ టైము అన్నీ కూడా మనం ఎప్పుడైతే ఈ టికెట్స్‌కి పిక్ అయిపోతామో అన్ని డీటెయిల్స్ అందులో వస్తాయి. మనం అన్నీ వెళ్ళేటప్పుడు ప్రింటౌట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ తీసుకొని వెళ్ళాలి. వీక్యూసీ 1 కాంప్లెక్స్‌కి వెళ్తే అక్కడ ఈ సేవకు వచ్చిన వారందరూ వచ్చి కూర్చుంటారనమాట. చిన్నగా అందరినీ కంపార్ట్మెంట్‌కి పంపుతారు. ఆ 60 మంది వచ్చిన తర్వాత ముందు సేవ జరుగుతుంది గదా! తోమాల సేవ. అయ్యాక అష్టదళ పాద పద్మారాధన జరుగుతుంది. అక్కడ కంపార్ట్మెంట్‌లో కూర్చోబెట్టినప్పుడు అక్కడ కొంతమంది విష్ణు సహస్రనామం చేస్తున్నారనమాట. వారితో పాటు నేను కూడా చేశాను. ఒక అరగంట సేపు. అరగంట ఆగిన తర్వాత లైన్‌లో చిన్నగా మూవ్ చేశారనమాట. స్వామివారి మెయిన్ టెంపుల్ వచ్చాక అక్కడ కొంచెం సైడ్‌కి ఉంటుంది. అక్కడ అందరికీ వచ్చారా? రాలేదా? అని వాళ్ళ పేర్లు చదివి వాళ్ళకి ఆడవాళ్ళకైతే జాకెట్ ముక్క, మగవాళ్ళకి కండువ ఇచ్చి గుడికి ఎడమ భాగం వైపు ఖాళీ ప్రదేశంలో కూర్చోబెట్టారు. అక్కడ కేవలం పూజారులకు తప్ప ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. ఇప్పుడు ఇక్కడ అస్సలు కొట్టుకోవడం, ముందు వెనక చూడటం, అంటే పరిగెట్టడం, ఎక్కడ కూర్చోబెడతారో ఏమో, ముందు కూర్చుంటే ముందు అని అనుకుంటాం గదా! ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సేవకి లక్కీ డిప్‌లో ఎలా మీ పేరు పిక్ అయి ఉంటుందో వాళ్ళని అలాగే పిలుస్తారు. వాళ్ళ దగ్గర ఒక ప్రింటౌట్ పేపర్ ఉంటుంది. ఆ వరుసలోనే పిలుస్తారు. కంగారు అస్సలు పడొద్దు. మన పేరు ముందుంటే ముందు పిలుస్తారు. మధ్యలో ఉంటే మధ్యలో వస్తుంది. చివరుంటే చివరొస్తుంది. అందరిని పంపుతారు. ఇక్కడ నుండి మీరసలు మిస్ అవ్వద్దు. స్వామివారిని చూసేది, ఎలా ఉంటారు, ఒక్కొక్క గడప తాడుతుంటే ఆ అనుభూతి ప్రతిదీ గూడా మీరు నాతో రావాలి. మీ మనస్సుతో తిరుమలకి చేరుకొని స్వామివారిని మానసికంగా దర్శనం చేసుకుందాం. నా భావాన్ని మీరు వింటూ మీ మనస్సుతో తిరుమలకి చేరుకోండి. స్వామివారిని గర్భగుడిలోకి నేను ఎలా వెళ్ళానో అలా మీరు మీ మనస్సుతో కలిసి రండి. అలా మా పేర్లొచ్చాయి. జయ విజయుల నుంచి అందరూ దర్శనం చేసుకుంటారు కదా! ఎప్పుడు ఇక్కడ ఉండే నేను దర్శనం చేసుకునేదాన్ని స్వామి. ఇవాళ ఇంత గొప్ప అనుభూతి కలుగుతోంది. లోపలికి వస్తుంటే, ఒక్కొక్క గడప దాటుతుంటే, నీ దగ్గరికి చేరుతుంటే అని చాలా ఆనందం వేసింది. ఆ ఆనందం వెలకట్టలేనిది. అలా ఆడవాళ్ళందరినీ ఒకవైపు, మగవాళ్ళందరినీ ఒకవైపు కూర్చోబెడతారు. అందరూ కూర్చున్నాక అప్పుడు స్వామివారికి అష్టోత్తరం చదువుతారు. ఈ సేవ స్వామివారి గర్భగుడిలో 40 నిమిషాల పాటు జరుగుతుంది. ఆ దీపపు కాంతులలో స్వామివారిని దగ్గరగా చూడటం, ఆనందంతో వచ్చే కన్నీటి చుక్కల నడుమ స్వామివారు కనపడనట్టు దాగుడు మూతలాడుతూ, ఆ తర్వాత వచ్చావులే నా దగ్గరకు అని ఆయన చూసే చూపు, ఒక్కొక్క మాట పలకరించే చిరునవ్వు, మధ్యలో అందరూ గోవిందా గోవిందా అంటూ బంగారపు పువ్వులతో స్వామిని అర్చకులు అర్చిస్తుంటే ఆహా! ఆ ఆనందం అసలు వేరే లెవెల్. మనం ఒక్క సెకను చూస్తేనే భలే దర్శనమైంది అని అనుకుంటాం బయటకొచ్చి. అలాంటిది స్వామివారి సన్నిధిలో దగ్గరగా 40 నిమిషాల పాటు ఆయన్ని చూస్తూ ఉండడం అంటే ఈ జన్మకి ఏం కావాలి? జన్మ ధన్యమైపోయింది అని అనుకున్నాం. కేవలం అర్చకులు, వీఐపీలు, పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే అలాంటి అవకాశాలు కలిగేవి. మనలాంటి సామాన్యులైన భక్తులకు కూడా ఇలాంటి అవకాశం కలగటం చాలా సంతోషం కలిగింది నాకు. ఇలా అష్టోత్తరం అయ్యాక ఇక్కడ ఇంకో విషయం ఉందండోయ్! బంగారు పువ్వుల కథ ఉందండి. మీకు తెలుసా ఆ విషయం? ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి బంగారు అష్టదళం పద్మం ఉన్న పువ్వులను బహుకరించారట. ఆనాటి నుండి ఈనాటి వరకు వాటిని ఈ సేవకు వాడుతున్నారనమాట. స్వామి కోసం వినియోగిస్తున్నారనమాట. ఆ తర్వాత అమ్మవారి యొక్క నామాలు చదివారు. ఇక్కడ ఎక్కడ చూసుంటారు మీరు అమ్మవారి యొక్క 24 నామాలనుంటాయి. నేనైతే ప్రతిరోజు చేస్తానండి అమ్మవారి నామాలు. బిల్వదళాలతో కానీ, కుంకుమతో కానీ రోజు చేస్తాను నేను ఈ నామాలు. ఈ నామాలతోని నేను సెపరేట్‌గా ఈ వీడియో చేస్తాను. ఇప్పుడంటే లెంతీ అయిపోతుంది గదా! అలా అష్టోత్తరం అమ్మవారికి, అయ్యవారికి అయిన తర్వాత స్వామివారి దర్శనానికి ఒకరి తర్వాత ఒకరి లైన్‌లో పంపుతున్నారనమాట. అసలు ఇదంతా జై విజయులు దాటిన తర్వాత గడప లోపల 40 నిమిషాలు కూర్చున్న తర్వాత లైన్‌లో దగ్గరగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే
ఎంత ఆనందం అంటే, నీ దగ్గరకొచ్చేస్తున్నాను స్వామి. ఇంకా ఒక్కొక్క సెకన్ అనిపిచ్చింది. అలా కులశేఖర్ పడి అంటారు గదా! ఆ గడప దగ్గర వరకు స్వామివారిని అక్కడుంటారు. అక్కడ వరకు అక్కడి వరకు వెళ్ళేసరికి అసలు కళ్ళమ్మట నీళ్ళు ఆగట్లేదు స్వామిని చూస్తుంటే. మనస్ఫూర్తిగా స్వామివారిని చూసి పాదాలు గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది అసలు మనసు. అలా గట్టిగా పట్టుకొని స్వామిని ఇంతకన్నా ఇంకేం కావాలి స్వామి అని అనిపించింది. స్వామివారి ముందు ఉండే గడపను కులశేఖర్ పడి అని అంటారు. ఆ గడప దగ్గరకు ఆ గడప దాటితే ఇక స్వామివారనమాట. అక్కడ కేవలం అర్చకులకే ఎంట్రీ. మనకి స్వామివారు వారికెంతో దూరం ఉండదు. మన హ్యాండ్ డిస్టెన్స్ అంతే. అంత దగ్గర నుండి స్వామివారిని చూసేసరికి అలా ఇలా అనిపించలేదండి బాబోయ్! ఇంత మంచి అవకాశం స్వామి మాకు ఇవ్వటము అసలు ఏం మాటలు రాలేదసలు. ఇక స్వామిని దూరం నుంచి చూసినప్పుడు అంత అంటే తెలియలేదు కదా! దూరం నుంచి చూస్తాం ఒక్క సెకనే కాబట్టి. దగ్గర నుంచి స్వామిని చూస్తే ఎంత బాగున్నారో! ఎప్పుడూ అంత దూరం నుంచి చూసే నిన్ను ఇవాళ ఇంత దగ్గరగా చూసే అవకాశం ఇచ్చావా తండ్రి అని నా మనస్సుకి అనిపించింది. ఒక్కసారిగా ఆయన పాదాలపై పడి గట్టిగా పట్టుకున్న భావన కలిగింది. ఆ తర్వాత స్వామి ముందే అర్చకులు తీర్థం, శటగోపురం పెట్టారు. అలా చూస్తూ స్వామివారిని నడుచుకుంటూ ఆ గడపలన్నీ దాటుతూ బయటకి వచ్చాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన స్వామికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? భక్తితో నీ పాదాల చెంత ఉండడం తప్ప ఈ భక్తురాలకి, ఇలాంటి భక్తులకి ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి ఆనందాన్ని మీతో పంచుకోవటం, నా అనుభూతిని, ఆనందాన్ని మీతో పంచుకోవాలని, మీకిలాంటి మంచి అవకాశం భగవంతుడు ఇవ్వాలని, ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవింద.